ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 28వ తేదీ నుండి ఆగస్టు నెల 3వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో సూర్య శుక్రగ్రహాలు, సింహరాశిలో బుధగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో చంద్రగ్రహం, వృషభ రాశిలో కుజ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రాశిలో రవి శుక్రగ్రహాలు, 2వ స్థానంలో బుధగ్రహం, 3వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 8వ స్థానంలో అష్టమ శని వక్రస్థితి, 9వ స్థానంలో రాహుగ్రహం, 10వ స్థానంలో చంద్రగ్రహం, 11వ స్థానంలో కుజ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా రాశిలో రవి శుక్రగ్రహాలు ఉండడం ఒక విశేషం. అయితే ఏకాదశంలో గురు కుజలు, అలాగే దశమంలో చంద్రగ్రహం, ఇవన్నీ కూడా కొంత శుభ లక్షణాలు కలుగుతున్నాయని తెలియజేస్తున్నాయి. అయితే సరైన నిర్ణయం సకాలంలోనే తీసుకుంటారు. మంచి ఆలోచన దృక్పథం అంతా కూడా చూపించగలుగుతారు. ఆలోచన దృక్పథం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఆ అమలు చేసే విధానం కూడా బాగా అనుకూలంగానే ఉంటుంది. అలాగే ధన యోగాదులు కూడా బాగా ఉంటాయి. అనుకున్న పని అనుకున్నట్టుగా చేయడం, అనుకున్న పద్ధతి ప్రకారం ఆలోచన చేయడం, అలాగే ధన సంబంధించిన విషయాలకు కూడా ఒక ముందుగానే అనుకున్నట్టు పద్ధతిలోనే వ్యవహరించటం జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత కలిగి ఉంటారు. అనుకూలమైన స్థితి బాగానే కనబడుతోంది. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. అది పెద్దగా అనుకున్నంత విధానంగా లేకపోయినా ఇబ్బంది పెట్టే విషయం అయితే ఉండదు. అలాగే విద్యా సంబంధించిన విషయాలు, కొత్తగా ఏదైనా తెలుసుకోవడం, నేర్చుకోవడం, ఇలాంటి విషయాలన్నిటికీ కూడా ఈ కర్కాటక రాశి వారికి బాగా అనుకూలంగానే ఉంటుందని తెలుస్తుంది. అలాగే సంతానం విషయంలో కూడా మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మరి ఆలోచన తీరు అంతా కూడా అందరికీ అనుకూలమైన ఆమోదయోగ్యంగానే ఉంటుంది. అలాగే రుణ సంబంధించిన వ్యవహారాల్లో కూడా మంచి అనుకూలత ఉన్నది. అంటే రుణాలు సకాలంలో చెల్లించటం, సకాలంలో రుణ సంబంధించిన ఒత్తిడిని తట్టుకొని దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి అనుకూలతనే ఉన్నది. పెద్దగా ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు. అలాగే పబ్లిక్ రిలేషన్ వ్యవహారాదులన్నీ కూడా బాగానే అనుకూలంగా ఉంటాయి. మిత్రులు, శత్రువులు అనే భేదం లేకుండా అందరితో కూడా సఖ్యతగానే ఉండే అవకాశం బాగానే ఉంది. అలా
భార్యాభర్తల మధ్య అనుకూలత బాగా ఉంటుంది, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నది. అలాగే కొత్తగా ఏదైనా డిపాజిట్లు పెట్టుబడులు పెట్టడానికి ఇది కొంత అనుకూల సమయంగానే కనిపిస్తుంది. అయితే దానికి తగినటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు అటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. అలాగే భాగ్యస్థితి వృద్ధి అవుతుంది. షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ మొదలైన వ్యవహారాల్లో కొంత అనుకూలత బాగానే ఉంది. గ్యాస్కు సంబంధించిన విషయాలు కానీ, అలాగే సైన్స్ సంబంధించిన విషయాలు కానీ, భూగర్భ సంబంధించిన విషయాలు కానీ, ఇట్లాంటి వాటిలో పెట్టుబడులు అనుకూలంగా ఉన్నాయి. నూనె సంబంధించిన విషయాల్లో కూడా పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి పెట్టుబడులు ఏదైనా చేసుకునే వారికి అనుకూలమైన వాతావరణం కొంత బాగానే కనపడుతుంది. అలాగే ఉద్యోగ విషయంలో సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది. అయితే ఇంకా మంచి అనుకూలత కలిగే అవకాశం కూడా ఈ వారంలో ఉన్నది. అయితే ఉద్యోగ విషయాల్లో మార్పులు చేర్పులు కోరుకునే వాళ్ళకి మంచి సమయంగానే తెలుస్తుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు, ప్రయత్నాలు గృహ మార్పు, ఇల్లు మారడం కానీ, ఉద్యోగం మారడం కానీ, వ్యాపారం మారడం కానీ, అలాగే ఊరు మారడం, దేశాలు మారడం, ఇలాంటి విషయాలన్నీ మార్పు చేసుకునే వాళ్ళకి, కంపెనీలు మార్చుకునే వాళ్ళకి ఇట్లా అనుకూలమైన స్థితిగతులు బాగానే కనబడుతున్నాయి. అలాగే మనం చేసిన పనులకి మంచి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. మంచి అనుకూలమైన స్థితి ఉన్నది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలుస్తోంది. అలాగే ఖర్చులు వ్యవహారం కూడా సాధారణంగా ఉంటాయి. పెద్దగా అనుకోని ఖర్చులు వచ్చి పడేది ఏమీ ఉండదు. సాధారణమైన ఖర్చులతోటే నడిచిపోతుంది. అయితే ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం కొంత తగ్గింది. ఇంతకుముందు బాగా ఎక్కువగా ఉండేది. అటువంటి స్థితి నుంచి కొంత తక్కువ ముఖం పట్టింది. కాబట్టి ఈ వారంలో కొంత అనుకూలమైన స్థితిగతులు అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో కూడా పెరిగే అవకాశం బాగానే ఉందని తెలుస్తోంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ ప్రయత్నాలు అనుకూలపడే అవకాశం ఉంది. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు కూడా బాగానే అనుకూలపడతాయి. కొత్తగా వ్యాపార మార్గంలోకి వెళ్ళే వాళ్ళకి ఇది సరైన సమయంగానే తెలుస్తోంది. కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో కొంత డెవలప్మెంట్ కనబడుతుందని తెలుస్తుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కర్కాటక రాశి వారు ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా ఇంకా బాగా ఉండే అవకాశం ఉందని తెలుసుకోవచ్చు, ఉందని అర్థమవుతోంది. కాబట్టి దాన్ని గమనించి అటువంటి ప్రయత్నాలు చేసుకోగలరు. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.